మీ టెలిగ్రామ్ బాట్ డిప్లై అవ్వట్లేదా? మీరు డిప్లై చేస్తుంటే ఎర్రర్ వస్తున్నాయా? రీజన్ ఒక్కటే. గిటప్ సరిగ్గా తెలియకపోవడం. ఈ వీడియో చూసాక గిటప్ మీకు బెస్ట్ ఫ్రెండ్‌లా మారిపోతుంది. వెల్కమ్ బ్యాక్ టీడీ భార్దేవ్. ఈ వీడియోలో గిటప్ ఏంటి? ఎలా యూజ్ చేయాలి? టెలిగ్రామ్ బాట్‌కి ఎందుకు కంపల్సరీ? అని బిగినర్ నుండి క్లియర్‌గా నేర్చుకుందాం. మొబైల్ యూజర్ కూడా ఈజీగా ఫాలో అవ్వచ్చు. నేను కూడా మొబైల్‌లోనే చేస్తున్నాను. ఫస్ట్ మనం గిటప్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్‌గా చెప్పాలి అంటే గిటప్ అంటే మీ కోడ్‌కి ఒక లాకర్. కోడ్ స్టోర్ చేయొచ్చు, చేంజెస్ ట్రాక్ చేయొచ్చు, రెండర్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌కి కనెక్ట్ చేసి డిప్లాయ్ చేయొచ్చు. క్రోమ్ ఓపెన్ చేసి ఇలా సెర్చ్ చేయండి. ఇక్కడ గిటప్.కామ్ అని సెర్చ్ చేశాక ఇలా వస్తుంది. పేజ్ ఇలా వస్తుంది. దాని తర్వాత మీరు ఇక్కడ సింగిన్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి క్రియేట్ ఎన్ అకౌంట్ కొట్టండి. లేకుంటే గూగుల్‌తో కంటిన్యూ చేసేదుంటే గూగుల్‌తో కొట్టండి. నేను ఫస్ట్ మీకు చూపిస్తా క్రియేట్ అయిన అకౌంట్‌లో. ఇక్కడ ఈమెయిల్, పాస్వర్డ్, యూజర్ నేమ్, ఇక్కడ ఉండేది ఇండియా, రిసీవ్డ్ అండ్ అకౌంట్ అయితే ఇవన్నీ ఇచ్చాక మీరు కింద క్రియేట్ అకౌంట్ అని కొడితే క్రియేట్ అయిపోతుంది. లేకుంటే నేను గూగుల్‌తో ఇస్తాను కాబట్టి ఎందుకంటే పాస్వర్డ్ అవసరం లేదు. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా గూగుల్‌తో లాగిన్ అయిపోతే అకౌంట్ వచ్చేస్తుంది. సో, నేను కంటిన్యూ గూగుల్‌తోనే క్లిక్ చేస్తున్నా. సేఫ్టీ పర్పస్ అయితే గూగుల్ అయితే బెటర్. ఇక్కడ మెయిల్ ఇస్తున్నా. నెక్స్ట్ గూగుల్‌ని కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇప్పుడేమవుతూ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని వస్తుంది. మీ యూజర్ నేమ్ ఇక్కడ మీ ఇష్టం. నా పేరే ఇచ్చేస్తాం. దినేష్. హ్మ్. క్రియేట్ అప్పుడు మీరు క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయండి. హ్మ్. ఏది రాంగ్ అని వచ్చింది. వేరే వేరే నంబర్‌తో పెట్టారు. నెక్స్ట్ మీరు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేశాక కొంచెం వెయిట్ చేయండి. అదే మీకే వస్తుంది. ఇప్పుడు మీ ఫస్ట్ గూగుల్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో, ఫస్ట్ మనం ఇప్పుడు ఒక రిపాజిటరీని క్రియేట్ చేయడం ఎలా చూద్దాం. క్రియేట్ యాన్ రిపాజిటరీ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక రిపాజిటరీని క్రియేట్ చేయడం నేర్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ క్రియేట్ రిపాజిటరీకి నేమ్ సెట్ చేయండి. నేమ్ సెట్ చేశాక రీడ్‌మీ డాట్ మీ అని ఉంది కదా! అంటే యాడ్ రీడ్‌మీ అని ఉంది కదా! దాని మీద యాడ్ చేయాలి. అదే ఇక్కడ ఆన్ చేయండి. ఎందుకంటే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇస్తారు. అంటే డిప్లాయ్ ఎలా చేయాలి? మీరు ప్రొఫెషనల్‌గా ఎలా డిప్లాయ్ చేసుకోవాలో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. హ్మ్. క్రియేట్ యాన్ రిపాజిటరీ నేమ్ సెట్ చేయగా బాట్. ఇప్పుడు మీకు రిపాజిటరీ కూడా క్రియేట్ అయిపోయింది. సో, మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు ఫైల్స్ ఉన్నాయనుకో, ఇక్కడ ప్లస్ సింబల్ ఉందిగా. హ్మ్. 1 మినిట్. ప్లస్ సింబల్ ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. అప్‌లోడ్ ఫైల్స్ మీ డా అంటే గ్యాలరీలో ఉన్న ఫైల్స్‌ని మీరిక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే మీరే క్రియేట్ చేసి దాంట్లో కోడ్ రాయొచ్చు. సో, నేను అప్‌లోడ్ ఎలా చేయాలో చూస్తాం. ఫస్ట్ మీరు దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అప్‌లోడ్ ఫైల్స్ ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూజ్ యువర్ ఫైల్ దీని మీద క్లిక్ చేయండి.
మీ గ్యాలరీలో ఉన్న ఫైల్ అది చూపిస్తుంది. నా దగ్గర ఒక ఫైల్ ఉంది. నేను ఎతకాలి. ఇదో నా దగ్గర కాన్ఫిగ్ ఫైల్ అనేది ఉంది. దాన్ని నేను సెలెక్ట్ చేసిన. సెలెక్ట్ చేశాక ఇక్కడ ఇది నా ఫైల్. సారీ, ఇది నా ఫైల్. సో, ఈ ఫైల్‌ని నేను నా రిపాజిటరీలో కమిట్ చేంజెస్‌లో ఇస్తున్నా. కమిట్ చేంజెస్ ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ తర్వాత ఇక్కడ నా రిపాజిటరీ యాడ్ అయిపోయింది. చూడండి. రిపాజిటరీ కాదు. అదే రిపాజిటరీలో ఫైల్, కాన్ఫిగ్ ఫైల్ నా డీటెయిల్స్. నెక్స్ట్ మీరు ఎలా ఫోర్క్ చేయాలో చూద్దాం. ఫోర్క్ గురించి చెప్పలేదు కదా నేను. ఫోర్క్ చేయడం చూద్దాం. నేనిచ్చిన రిపాజిటరీ వెళ్ళండి. నాకు నెట్వర్క్ సరిగ్గా రావడం లేదు. వెయిట్ చేయండి. నేనిచ్చిన రిపాజిటరీ ఇది. సో, నాది యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఛానెల్‌లో ఉంటుంది. 5 స్టార్ బాట్‌ది. ఈ రిపాజిటరీని మీరు ఫోర్క్ చేయడం ఎలా? ఫోర్క్ చేయాలంటే ఇక్కడ ఫోర్క్ అని క్లిక్ చేయండి. ఫోర్క్ చేసే ముందు స్టార్ ఇవ్వండి. ఎందుకంటే ఒకవేళ మర్చిపోయినా ఆడుంటుంది స్టార్ట్ ఫోర్క్‌లో. ఇప్పుడు ఫోర్క్ క్లిక్ చేయండి. మీ 5 స్టార్ బాట్‌కి పేరు ఇవ్వండి. ఇక నేమ్ ఉందిగా నేము అలాంటివి నేమ్ ఇచ్చి క్రియేట్ ఎ ఫోర్క్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు సక్సెస్‌ఫుల్‌గా ఫోర్క్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఫోర్క్ అయిందో లేదో చూడాలనుకుంటే హ్మ్. మీ ప్రొఫైల్‌లో వెళ్ళండి. ప్రొఫైల్, ప్రొఫైల్, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్‌లో వెళ్ళి రిపాజిటరీస్ ఉందా దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఫస్ట్‌లో మీకొక శాంపుల్‌గా క్రియేట్ చేసింది చూపించానుగా అది ఇది. ఇప్పుడు మీరు ఫోర్క్ చేసిన రిపాజిటరీ ఇది 5 స్టార్ బాట్. మీరు దీన్ని ఓపెన్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎడిట్ చేసే వీడియోస్ ఈ బాట్‌ని ఎలా క్రియేట్ చేయాలో ఒక వీడియో చేశాను. నాది చూడండి. నెక్స్ట్ ఇంపోర్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఇంపోర్ట్ కూడా ఏం లేదు. సింపుల్. ఫస్ట్ మీరిక్కడున్న ప్లస్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. న్యూ రిపాజిటరీ. న్యూ రిపాజిటరీ కింద ఈ డీటెయిల్స్ అన్నీ మనకు పనికిరాదు. సో, ఇక్కడున్న ఇంపోర్ట్ రిపాజిటరీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం నేనిచ్చిన రిపాజిటరీ లింక్ కాపీ చేసుకొని అందులో ఇవ్వండి. ఎక్కడివ్వాలంటే యూఆర్ఎల్ హ్మ్. యూఆర్ఎల్ ఫర్ సోర్స్ రిపాజిటరీ. అది పబ్లిక్‌లో ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది. పబ్లిక్‌లో లేకపోతే ఇక్కడ సోర్స్ రిపాజిటరీ యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్ తర్వాత టోకెన్ పాస్వర్డ్ అని ఉంటుంది. అది వీళ్ళు పర్సనల్‌గా ఇస్తే మాత్రమే మీరు వాడుకోగలరు. లేకుంటే అది రాదు. సో, ఫస్ట్ ఇక్కడున్న నేను రిపాజిటరీ ఫిల్ చేస్తున్నా. సోర్స్ కోడ్. ఇప్పుడు నా రిపాజిటరీకి నేమ్ ఇస్తున్నాను. రిపాజిటరీ నేమ్. సో, ఫైల్ వుడ్ 1 మీరు ఎక్కువగా ప్రైవేట్‌లోనే సెట్ చేసుకోండి. పబ్లిక్ అయితే వద్దు. పబ్లిక్‌లో మీ డీటెయిల్స్ అన్నీ అందరికి షేర్ అవుతాయి. సో, ప్రైవేట్. ప్రైవేట్ క్లిక్ చేసి బీయింగ్ టు ఇంపోర్ట్ అని క్లిక్ చేయండి. మీ రిపాజిటరీ ఇ మీ రిపాజిటరీ ఇక్కడ ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. వెయిట్ చేయండి. ఇక్కడ ఒక లింక్ రావాలి ఇంపోర్ట్ అయ్యాక. ఇప్పుడు మీ రిపాజిటరీ ఇంపోర్ట్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేయండి.
ఇది మీ రిపాజిటరీ. ఇది మీ ఓన్‌గా కింద ఏమి ట్యాగ్స్ లేకుండా మీకు రిపాజిటరీ ఇస్తుంది. ఇంపోర్ట్ చేసుకోవడం బెటర్. ఎప్పుడు ఫోర్క్ చేస్తే ఇక్కడ కింద మీ అంటే మీరు ఎక్కడ ఫోర్క్ చేశారో అక్కడ వాళ్ళ డీటెయిల్స్ కూడా చూపిస్తాయి. సో, మీరు ఇంపోర్ట్ చేసుకోవడం బెటర్. మీరు మీ ప్రొఫైల్‌ని ప్రొఫెషనల్‌గా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఆహ్, ప్రొఫ్ సారీ. ప్రొఫైల్ మీద క్లిక్ ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్. ప్రొఫైల్‌లో ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఉందిగా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మీ బయోలో ఏమి ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి. అంటే మీరు ఏం చేస్తున్నారు? డెవలపింగా? లేకుంటే మీ సొంతంగా స్టూడెంటా? అలాంటివి ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ మీ కంపెనీ, లొకేషన్, ఇక్కడ మీ వెబ్‌సైట్, సోషల్ మీడియా అకౌంట్స్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లైక్ అలాంటివి. సో, మీక్కడ ఎడిట్ చేసుకొని సేవ్ చేసేసేయండి. నేనైతే ఏమి ఎడిట్ చేయడం లేదు. నెక్స్ట్ మీ గిటబ్ అకౌంట్‌ని రెండర్‌తో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు న్యూ ట్యాబ్‌లో రెండర్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్‌సైట్‌ని క్లిక్ చేయండి రెండర్.కామ్. నేను ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది ఇందులో. సో, నేను దీన్ని లాగౌట్ చేయబోతున్నా. లాగౌట్ అయిపోయి సారీ, లాగౌట్‌లో ఉంది. దీన్ని నేను లాగౌట్ చేయాలి. మీకు లాగౌట్ చేయడం ఎలా చెప్తా చూడండి. ఇక్కడ మీ ప్రొఫైల్ క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేసాక సింగ్ ఔట్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. అంతే, లాగౌట్ అయిపోయింది. ఇప్పుడు మీ గిటాబ్ అకౌంట్‌ని కనెక్ట్ చేయాలంటే గిట్‌హబ్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆథరైజ్ రెండర్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రెండర్ అకౌంట్ మీ గిటబ్ అకౌంట్‌ని హ్యాండిల్ చేస్తుంది. సో, మీరు క్రియేట్ యాన్ అకౌంట్ అని మీద క్లిక్ చేయండి. సెండ్ వెరిఫికేషన్ క్లిక్ చేయండి. మీ వెరిఫికేషన్ వచ్చి మీ గూగుల్ అకౌంట్‌లో ఇస్తుంది. నాకు ఇక్కడ ఇచ్చింది చూడండి. ఇప్పుడు వెరిఫై ద ఈమెయిల్ అని క్లిక్ చేయండి. మీ ఫస్ట్ రెండర్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇందులో మీరు చాలా చేయకూడనివి ఉన్నాయి, చేయాల్సినవి ఉంటాయి. చేయకూడనివి వచ్చి లీచ్ బాట్స్ అన్నీ చేయకూడదు. లీచ్ బాట్స్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీ రెండర్ అకౌంట్ ఎగిరిపోతుంది. సో, మీరు లీచ్ బాట్స్, రెస్ట్రిక్షన్స్ బాట్స్ అలాంటివి ఏమి చేయకండి. నార్మల్‌గా సింపుల్ బాట్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ఫస్ట్ రెండర్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. నేను దీంట్లో ఎలా డిప్లాయ్ చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను. సో, మీరు దాన్ని చూసి నేర్చుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. టెలిగ్రామ్ బాట్ డెవలపింగ్ తెలుగు సిరీస్ కోసం టీడీ బాట్ దేవుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ చెప్పాలో కామెంట్ చేయండి.